మోనాలిసా బోన్స్లా ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ 16 సంవత్సరాల అమ్మాయి షేక్ చేస్తుంది. ప్రయాగ్రాజ్ లోని కుంభమేళాలో పూసలు మాల నమ్మడానికి వెళ్ళినటువంటి ఈ అమ్మాయిని ఒక బ్లాగర్ ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆ ఇంటర్వ్యూను తన ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం ద్వారా దాదాపు 2 కోట్ల వరకు వ్యూస్ వచ్చాయి. ఇక ఈమె వీడియో చూసినటువంటి చాలా మంది ప్రజలు ఆమెను, ఆమె అందాన్ని, ఆమె అమాయకత్వాన్ని పొగుడుతూ కామెంట్స్ చేశారు. ఇక ఈ అమ్మాయి వైరల్ అవడంతో కుంభమేళకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఈమెను చూడడానికి వెళ్తున్నారు. ఇక పూసలు మాలలు అమ్ముకుంటూ అక్కడ తన జీవనం కొనసాగిస్తున్నటువంటి మోనాలిసాకు అక్కడ ఏర్పడినటువంటి చేదు అనుభవాలు ఏంటి, పోలీసుల నుంచి ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ నుంచి సడన్ గా వెళ్లిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోనాలిసా బోన్స్లా ఈమె 2009 ఆగస్టు 9న మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తండ్రి విజయ్ సింగ్ బోన్స్లా, తల్లి రూపా బోన్స్లా. ఈమెకు 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్లు కూడా ఉన్నారు. ఇక ఈమె పూర్వీకులు రాజస్థాన్ కు చెందిన వారై ఉండి అక్కడే పూసలు, రుద్రాక్షలు, మాలలు అమ్ముకుంటూ తమ వృత్తిని ప్రారంభించారు. కాలక్రమేణా రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ కు వాళ్ళు వలస వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. దీంతో కుటుంబం మొత్తం ఇదే కులవృత్తిగా చేసుకుంటూ అలా వచ్చే డబ్బులతో మహేశ్వర్ లోని ఒక ఏరియాలో బంజారాలు అందరూ చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సందర్భాన్ని బట్టి అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అని ఎక్కడ ఉత్సవాలు జరిగితే అక్కడ ఊర్లో ఉండే 500 మంది బంజారాలు పూసలమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి ఆ ప్లేస్ కు వెళ్లిపోతుంటారు. మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి ఊర్లలో పర్యటిస్తూ పూసలమ్మడం తనకు బాగా నచ్చడంతో చదువులపై దృష్టి సారించేది కాదు. ఇక చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న మోనాలిసా 3వ క్లాస్ వరకే తన చదువుకు పులి స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే మోనాలిసాకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్. అందువల్ల ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఇక వీరు నేపాల్ కు వెళ్లి రుద్రాక్షలు తీసుకొచ్చి ఉత్సవాల్లో అమ్మడం కూడా మోనాలిసా షార్ట్స్ చేసి పెడుతుండేది. అయితే 2022లో గుజరాత్ లో జరిగిన ఒక ఉత్సవంలో 13 ఏళ్ల మోనాలిసా మాలలు అమ్ముతుండగా ఇండోర్ కు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను ఫోటో తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో అప్పట్లో ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాలో మోనాలిసా తన కుటుంబంతో కలిసి మాలలమ్మేందుకు ఉత్సవానికి వెళ్లి ఊరు బయట ఒక టెంట్ వేసుకుని అక్కడే ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాలలు అమ్ముతారు. ఇక ఈ క్రమంలోనే సచిన్ గుప్తా అనే ఒక బ్లాగర్ కుంభమేళాను కవర్ చేస్తూ అక్కడికి వెళ్ళగా అక్కడే ఉన్న మోనాలిసా కళ్ళను చూసి అట్రాక్ట్ అయ్యి ఆమెతో ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లలో, యూట్యూబ్ లలో అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోకు వినూత్నంగా 2 కోట్ల వ్యూస్ రావడం నెటిజన్లు మోనాలిసా సహజ అందాన్ని పొగుడుతూ ఆమెను చూసేందుకు నేరుగా కుంభమేళా వెళ్లడం గమనార్హం. అంతేకాకుండా శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ మోనాలిసా ఇంటర్వ్యూ కోసం పోవడంతో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె గురించే చర్చ నడుస్తుంది. కానీ మోనాలిసాను చూసేందుకు వస్తున్న వారు కేవలం ఆమెతో సెల్ఫీలు, వీడియోలకే పరిమితం అవుతున్నారు. కానీ తన వద్ద మాలలు గాని, రుద్రాక్షలు గాని ఎవరు కొనకపోవడంతో ఇప్పుడు ఆమె బిజినెస్ చాలా డల్ అయిపోయింది. ఇక ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నటువంటి మోనాలిసాతో ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి చాలా మంది గుమిగూడుతూ ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక ఈమెతో ఫోటో దిగడానికి జనాలంతా గుమిగూడి అక్కడ గందరగోళాన్ని సృష్టించడం వల్ల ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడున్న టెంట్లన్నీ తీసేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తామని పోలీసు వారు కూడా హెచ్చరించారు. దాంతో మోనాలిసాను ఉత్సవం దగ్గరికి తీసుకురాకుండా టెంట్ దగ్గర ఉంచినా కూడా అక్కడికి కూడా అందరూ వస్తూ గుంపులు గుంపులుగా వెళ్లి తన ఇంటర్వ్యూ కోసం ఎగబడంతో సహనం కోల్పోయిన పోలీసులు మోనాలిసా తండ్రితో తన కూతుర్ని ఇక్కడి నుంచి పంపించలేదంటే అక్కడున్న 500 మంది బంజారాలను ఊరికి పంపించవలసి వస్తుందని చెబుతూనే ఒకవేళ కాదని ఇక్కడే ఉంటే కేసు కూడా ఫైల్ చేస్తామని చెప్పారు. మొత్తం మీద మోనాలిసా తండ్రికి వేరే దారి లేక మోనాలిసాను తమ ఊరికి పంపించేశాడు. గతంలో కూడా చాలా మంది విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. కుమారి ఆంటీ విషయంలో కావచ్చు, పల్లవి ప్రశాంత్, కుర్చీ తాత లాంటి చాలా మంది విషయాల్లో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఓవర్ నైట్ లో వాళ్ళను సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మార్చేయడం, తర్వాత అనేక మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు అంటూ, ఫోటోలు అంటూ, సెల్ఫీలు అంటూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించడం, ఆ తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఎవరు వాళ్ళని పట్టించుకోరు. ఓవర్ నైట్ లో వైరల్ అయిపోయినటువంటి ఈ మోనాలిసా బోన్స్లా తన జీవనోపాధి అయినటువంటి మాలలు, పూసలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. అక్కడ నుంచి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ ఉపాధి ఈమె కోల్పోయినప్పటికీ ఈమె పొందినటువంటి పాపులారిటీ వల్ల ఆమెకు అవకాశాలు వస్తాయా? ఇప్పటికే కొన్ని వీడియో ఆల్బమ్స్ కు సంబంధించి వెబ్ సిరీస్లలో, సినిమాలలో కూడా ఆమెకు ఛాన్స్ వస్తున్నట్టు సమాచారం అందింది. తన అందంతో, అమాయక
చదువుతున్నటువంటి మోనాలిసాకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తూ తన భవిష్యత్తు చాలా బాగుండాలని ఆర్తెలుగు ఆకాంక్షిస్తుంది.